ఓకే. బక్సంపల్లి గ్రామం, రొద్దం మండలము, శ్రీ సత్సాయి డిస్టిక్. మేము ఇక్కడ కోల్ ఫార్మ్ 16,000 కెపాసిటీ మేపుతున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక రోజు నుంచి 42 డేస్ మాత్రం వరకు ఉంటాయి. 42 డేస్ తర్వాత లిఫ్ట్ అయిపోతాయి. ఆ లోపల మేము ఇక్కడంతా బాగా నీట్గా చూసుకొని బాగా చేసుకుంటాము. ఓకే. పిల్లలు వచ్చిన తర్వాత ఇలాంటి జాగ్రత్తలు పిల్లలు వచ్చిన తర్వాత జాగ్రత్తగా బ్రూడింగ్స్ బాగా చూసి బ్రూడింగ్ పెట్టి బ్రూడింగ్లో తక్కువ పరిమాణంలో పిల్లలు ఉండాలి. 10 బ్రూడింగ్కి ఇస్తాము. 7,500 కెపాసిటీతో 10 బ్రూడింగ్ ఉంటాము. తర్వాత ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాము. మళ్ళీ 15 డేస్కి కొంచెం ఎక్స్టెండ్, తర్వాత వచ్చి 25 డేస్ మొత్తం షెడ్ అంతా పూర్తి అయిపోతుంది. ఒక 700 పిల్లలకి ఎన్ని బాక్సులు ఉండాలా? అవి వాటర్ 10 డ్రింకర్లు, 10 ఫీడర్లు ఉండాలి. 10 ఫీడర్లు ఒక 5 డేస్ వరకు. తర్వాత 12, 13 అట్లా పెంచుకుంటూ పోతుంది. అలా రోజు ఫీడ్ పెంచుతారా? రోజు డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఓకే. పిల్ల పెద్దగా కొద్ది మార్పులు ఉంటాయి. పిల్ల టెంపరేచర్ ఫస్ట్ ఒక 5 రోజులు మాత్రమే టెంపరేచర్ ఎక్కువ ఉండాలా. అందుకోసము బొగ్గులు తీసుకొచ్చి దాన్ని డబ్బాలో వేసి ఒక నైట్ లో 6 o'clock నుంచి మార్నింగ్ 7 o'clock వరకు అలాగే ఉంటుంది. అది 35 నుంచి 40 degrees వరకు హీట్ ఉంటుంది. తర్వాత ఒక 5 days మాత్రమే, తర్వాత మరి యూజ్ చేయకూడదు. అదే హీట్ చేయడం వల్ల పిల్లల గ్రోత్ బాగుంటుంది. బాగా తినే మేత మేస వాటర్ బాగా తాగుతాయి. పిల్లలు కూడా బాగా యాక్టివ్ గా ఉంటాయి.